నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ బొమ్మ ముచ్చట్లు. ఈరోజు వీడియోలో మా మమ్మీ డిఫరెంట్గా ఫస్ట్ టైం ఒక రాజ్మా వడ చేసిందనమాట. సో దాని రెసిపీ ఈరోజు నేను మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే రాజ్మాని ఓవర్ నైట్ సోక్ చేసుకుని క్లీన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దానికి మీకు రుచికి తగ్గంత ఉప్పు వేసుకొని ఫైన్లీ కట్ ఆనియన్స్ని యాడ్ చేసుకుని క్లీన్గా ఆ పిండిని అయితే మిక్స్ చేసుకోవాలి. మీకు కావాల్సినంత కరివేపాకు అండ్ కొత్తిమీర మరియు పుదీనా యాడ్ చేసుకుని మీకు కావాలంటే గ్రీన్ చిల్లీస్ ఫైన్లీ చాప్డ్ అయిన గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవచ్చు. లేదా గ్రీన్ చిల్లీస్ మాకు తింటుంటే అది నచ్చదు అంటే కనుక మీరు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇంగ్రీడియంట్స్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత క్లీన్గా ఆ పిండిని మిక్స్ చేసుకోవాలి. అంతే అండి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు నార్మల్గా దీన్ని మేము వడ ఎలా చేస్తామో అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. ఇది యాక్చువల్లీ అమ్మ ఫస్ట్ టైం ట్రై చేసింది. ఇంకొకటి ఏంటి అంటే మాకు ఒక డౌట్ ఉండే, యాక్చువల్లీ ఇది వడ వస్తుందా లేదా అని. అండ్ నాకేంటంటే రాజ్మా కర్రీ చాలా ఇష్టం, రాజ్మా చావల్ అంటారు కదా, సో అలా దాని కర్రీ చాలా ఇష్టం. కానీ అమ్మ ఏంటంటే ఓకే వడలు ట్రై చేద్దామని ట్రై చేసింది. అండ్ ఇది మేము వడకి రుబ్బేటప్పుడు ఏంటంటే మా నేబర్స్ కూడా వచ్చారనమాట. వచ్చి యాక్చువల్లీ వాళ్ళు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఈ యొక్క బీన్స్తో మేము అంటే రాజ్మాతో వడలు చేస్తే వస్తుందా, టేస్ట్ ఎలా ఉంటుంది ఏమి అని చాలా కన్ఫ్యూజన్స్ ఉంది, మాకు మాత్రమే కాదు వాళ్ళకి కూడా. సో ఈ వడ అయిపోయాక మేము మా నేబర్స్ని కూడా పిలిచి వాళ్ళకు కూడా వడలు అయితే ఇచ్చామన్నమాట టేస్ట్ చేయడానికి. అండ్ వాళ్ళకైతే చాలా చాలా నచ్చింది. అలాగే మాకు కూడా చాలా టేస్టీగా వచ్చిందనమాట ఈ రెసిపీ. ఇంకొకటి ఏంటి అంటే నేను జస్ట్ ఒక ఫ్లూక్ మీదే ఈ రెసిపీ అనేది వీడియో తీసాను. బాగా వస్తుందో లేదో, బాగా వస్తే పోస్ట్ చేద్దాము, లేదంటే ఓకే డిలీట్ చేసేద్దాము అని. కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేసేకపోయి రెసిపీ అయితే చాలా బాగా సక్సెస్ అయ్యిందనమాట. యాక్చువల్లీ మా నేబర్స్ని కూడా నేను వీడియో పడతాను, మీరు రివ్యూ ఇవ్వండి అన్నాను. కానీ వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ముందే చెప్పింటే నేను రెడీ అయ్యేదాన్ని కదా అన్నారు. కానీ అందరూ చాలా బాగుంది అని అన్నారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ రాజ్మా వడల రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది, మీకు నచ్చిందా లేదా అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ అందరి కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. ఇప్పుడు మా మమ్మీ రివ్యూ ఇస్తారు, మీరు వినండి. చాలా క్రిస్పీగా, చాలా సాఫ్ట్గా, చూడండి లోపల పర్ఫెక్ట్గా ఉడికింది. ట్రై చేయండి, చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, చాలా బాగా వచ్చిందండి. అందుకే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఇది ఇంకోటి పైన వచ్చి చాలా క్రిస్పీగా వచ్చింది, చాలా బాగుంది. ఓకే, చాలా బాగుంది. ట్రై చేసి ఎట్లొచ్చింది అని కమెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. సో అదండి మా రాజ్మా రెసిపీ. ఇలా కొత్తగా ఏదైనా కిచెన్లో ఎక్స్పెరిమెంట్ చేసి ట్రై చేసినప్పుడు అండ్ ఆ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చినప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే మా నేబర్స్తో పాటు కూడా వీటిని షేర్ చేసుకుంటూ తిన్నప్పుడు అండ్ వాళ్ళు కూడా ఇది బాగుంది అని అప్రిషియేట్ చేసినప్పుడు అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. అలాగే నా దగ్గర ఈరోజు ఇంకొకటి ఏంటి అంటే ఈ గ్లాస్ వాజ్ ఒకటి ఉంది. సో ఇది చాలా ప్లెయిన్గా ఉన్నట్టు అనిపించింది నాకు. సో దీన్ని డెకరేట్ చేయాలని అనుకున్నాను. ఫస్ట్ అయితే దీనికి డిజైన్ ఏదైనా చేద్దాము, లేదా బటర్ఫ్లై అలా అంతా చాలా అనుకున్నాను. కానీ ఈ గ్లాస్ వచ్చేసి కొంచెం అన్ఈవెన్గా ఉంది. ఈవెన్గా ఉంటే నాకు గ్లాస్ సర్ఫేస్ క్లీన్గా వాటికి ఈదర్ ఫ్లవర్స్తో అయినా కానీ లేదా బటర్ఫ్లైతో అయినా కానీ డెకరేట్ చేసి ఉండొచ్చు. కానీ ఇది చాలా అన్ఈవెన్గా ఉంది కాబట్టి సింపుల్గా ఇలా ఆర్చెస్ వేసి దానికి గ్లాస్ పెయింట్తో కవర్ చేసేద్దాం అనుకున్నా. కానీ అది ఎందుకో చాలా ప్లెయిన్గా ఉంది. ఫస్ట్ అయితే బ్లాక్ అవుట్లైన్ వేసుకుని తర్వాత నేను దానికి గ్లాస్ కలర్స్ ఫిల్ చేశాను. కానీ చాలా ప్లెయిన్గా ఉంది. సో అందుకే గోల్డెన్ కలర్ పెయింట్తో హైలైట్ ఇచ్చానమాట. గోల్డెన్ హైలైట్స్ ఇచ్చాకైతే వాస్ చాలా చాలా బాగా వచ్చింది. మీకు ఎలా అనిపించింది అని నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అమ్మ బొమ్మ ముచ్చట్లు.